అందరూ నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు మా నెల్లూరు సంబంధించి ఒక విశేషాన్ని గురించి మీకు తెలియజేయబోతున్నాను. లీలామహల్ ఈ పేరు వింటే గత స్మృతులు చాలామందికి మెదులుతాయి. ఈ ప్రాంతం వాళ్ళకి దీని మొదటి పేరు వాణిమహల్. పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి హాలు. ఆ తర్వాత కాలంలో లీలామహల్గా రూపాంతరం చెంది ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు, లీలామహల్ అంటే ఇంగ్లీష్ సినిమాలు, అటువంటి ఒక ప్రస్థానాన్ని కొనసాగేటువంటి హాలు ఈ మధ్య మళ్ళీ మెరుగులు దిద్దుకొని శోభాయమానంగా తయారైంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, లోపల ఎంత అంటే మెట్రో సిటీస్లో లాగా నెల్లూరు సిటీ అయినా మెట్రో సిటీ లాగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మామూలుగా ఈ మధ్యకాలంలో ఎంజీ మాల్, రైన్ స్క్వేరే చెప్పుకుంటున్నాం. అంతకు మించి అన్నట్టుగా చాలా గొప్పగా ఉందండి. చూడండి, ఏ వైపు చూసినా అసలు మనం నెల్లూరులో ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ రెస్ట్ రూమ్స్ పోయేదారి అనమాట. ఇది మామూలు రెస్ట్ రూమ్స్ చూపిస్తే బాగుందని చెప్పేసి నేను ఇక్కడ వరకే చూపించాను. ప్రతి అంగుళం చాలా వినూత్నంగా, చాలా గొప్ప చేశారు. థియేటర్ ఎంట్రీ, ఆ గేట్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో, అదిరిపోతుంది కదా. అలాగే హాలు మొదట్లో పైన మీరు చూశారు ఎల్ఈడి స్క్రీన్. అలాగే ఈ లాబీలో ముందుగా వచ్చిన వాళ్ళు హ్యాపీగా కూర్చొని సోఫాలో కూర్చొని చూడండి, సోఫాలో కూర్చొని సేద తీరొచ్చు. పైన కూడా రెస్టారెంట్ ఉంది, ఇక్కడ అలాగే స్నాక్స్ పాయింట్ ఉంది. బ్రహ్మాండంగా అలసట్టుగా అంటే ఎంత చిరాకుగా వచ్చినా కూడా ఇక్కడికి రాగానే ఖచ్చితంగా రిలాక్స్ అయిపోతారు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట. మేము క్షమించాలి వీరభద్రుడు సినిమాకి వెళ్ళామండి. ఈ రెనోవేషన్ చేసిన తర్వాత వీరభద్రుడు సినిమా వేయడం జరిగింది. దాంతోనే ప్రారంభించారు. మేము దాన్ని చూడడానికి వెళ్ళాం. ఇప్పుడు 5th ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి అక్కడ ఇంకా బాగుందండి. ఈ టికెట్ కౌంటర్ ఇక్కడ పెట్టున్నారు. అఫ్కోర్స్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి టికెట్లు. ఈ టికెట్ కౌంటరు చాలా హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ కూడా కింద లాబీ చూసాం కదా, ఇక్కడ మరొక లాబీని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చూద్దాం. అంటే 2 ఫ్లోర్లో కూడా అద్భుతమైనటువంటి గ్రాండ్ లుక్ అన్నమాట. నెల్లూరు అనగానే సినిమాలకు ప్రత్యేకత ఉంది. చాలా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వస్తారు సినిమాలు చూడడానికి. ఇది గత చరిత్ర చెప్తూ ఉంది. అటువంటి నెల్లూరు ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు ఎంజీ మాల్ నిర్మాణ దాకా, అలాగే రైన్ స్క్వేరు, వాటిని తలదన్యాలా దీన్ని తయారు చేశారన్నమాట. ఈ యొక్క రెనోవేషన్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్దరిపోతుంది. మనమైతే ఎట్లా ఉన్న 5 స్టార్ హోటల్లో ఉన్నామా లేదా మెట్రో సిటీలో ఉన్నామన్నటువంటి భావన అయితే ఖచ్చితంగా కలగా మానదు. అద్భుతమైనటువంటి పరిస్థితి ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీలోకి ఎంట్రీ అనమాట. ఇది కూడా ఎదిరిపోవచ్చు. చూడండి, లోపల చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి తెలియజేస్తాను తర్వాత. ఎంట్రీయే ఎదిరిపోతుంది. ఆ గేట్ చూడండి, ఒక సినిమా హాల్కి ఉండే గేట్లు ఎంత గ్రాండ్లో ఉన్నాయి చూడండి. ఇందాక మనం చూసాం కింద ఫ్లోర్లో, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్. ఈ సీట్లు చూడడానికి నార్మల్గా ఉన్నాయి, కానీ వాటికి కూడా 2 ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను తర్వాత. స్క్రీన్ అయితే భారీ స్క్రీను. ఒకప్పుడైతే మినీ స్క్రీన్ 35 mm ఉండింది. ఇప్పుడు 70 mm స్క్రీన్, పెద్ద స్క్రీన్ చేశారండి. సీట్లు చూశారు కింద సోఫాలు, అలాగే స్నాక్స్ పెట్టుకోవడానికి స్టాండు. హ్యాపీగా ఇప్పుడు చాలామంది నేల టికెట్లు అనే కాలం పోయింది. అక్కడ కూడా హ్యాపీగా సోఫాలు ఏర్పాటు చేశారు. పొనుకొని చూడొచ్చు సినిమాని. ఇంట్లోలాగా ఎంజాయ్ చేస్తూ పొనుకొని చూడొచ్చు అనమాట. అంత బాగా చేశారు. పైన కూడా లైటింగ్ అదిరిపోతుంది. ఖచ్చితంగా ఎందుకు వచ్చి చూడండి.
Dolby Atmos. చూసారా సౌండ్ సిస్టమ్. ఇప్పుడు ఇందాక చెప్పాను కుర్చీలకి, ఈ కుర్చీలకు ఉన్నటువంటి స్పెషల్ ఈ బటన్ చూస్తున్నాం కదా, మనకి రెడ్ కూడా కనిపిస్తుంది, బ్లూ కూడా కనిపిస్తుంది. బ్లూ అనేది ఇప్పుడు ఆ బటన్ అనేది ఇటువైపు నొక్కితే సీట్ చూడండి ముందు జరుగుతూ ఉందండి. అలాగే ఆ పక్కన నొక్కితే సీటు వెనక్కి జరుగుతుంది. పుష్ బ్యాక్ పుష్ ఫ్రంట్ అన్నట్టు మెల్లగా ఇది చాలా హైలైట్ టెక్నాలజీ ఉపయోగించారు. మనకు తెలియాలంటే ఇంతకుముందు మనం కుర్చీని వెనక్కి నెట్టుకోవాల్సి వచ్చేది, లేదా కుర్చీని ముందుకు లాక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట. ఈ పక్కన బ్లూ కలర్ అనేది యూఎస్బి, అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఆప్షన్ అనేది కుర్చీకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. పక్కన చూడండి, ఎదురు కుర్చీ ప్రతి ఒక్కరికి ఎదురు కుర్చీ ముందు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అనే యాప్ అన్నమాట. పక్కనే క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దాన్ని స్కాన్ చేస్తే మనం ఫుడ్ దాంట్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. కింద దాకా వెళ్ళాల్సిన పని లేదు, ఫోన్ చేయాల్సిన పని లేదు. ఈ యొక్క యాప్ ద్వారా స్కాన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రమాణం ఉందండి, అచ్చిపోయింది. ఖచ్చితంగా అందరూ ఈ అవకాశం ఇప్పుడు ఈ హాల్ని చూస్తారని ఆనందం పొందుతారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.